అసలు డాక్టర్ అమ్మని డీసీపీ సార్ ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు తెలుసు. కానీ డాక్టర్ అమ్మ మీదే నాకు కొంచెం అనుమానం. డీసీపీ గారిని ప్రేమిస్తుందా లేకపోతే మన శివభావని ప్రేమిస్తుందా అని డౌటు అంటూ అనంగానే, నోరు మూయవే, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతుంటావు, వాగొద్దని చెప్తే అర్థం కాదా అంటూ ఇక సత్తమ్మ అయితే తిడుతూ ఉంటుంది. ఇంతలో ఇక ఆశని నిషా ఇద్దరు కూడా లోపలికి రాగానే డీసీపీ సన్నీ అయితే వచ్చి, రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ లోపలికి అయితే తీసుకొని వస్తాడు. అప్పుడే ఇక ఆశని నిషాని చూసి, నిషా, ఆశనిని తీసుకొచ్చినందుకు నీకు థ్యాంక్స్ అని చెప్పంగానే, అంటే నన్ను తీసుకొస్తున్నానని మీకు ముందే ఫోన్ చేసిందా అంటూ అడుగుతూ ఉంటుంది ఆశని అయితే. అబ్బే అదేమీ లేదు, నువ్వు అంత తొందరగా పార్టీలకి రావడానికి ఒప్పుకోవు కదా, ఖచ్చితంగా నిషాయ ఒప్పించి ఉంటుందని కొంచెం అనుకున్నాను, అదే నిజమని ఇప్పుడు అర్థమవుతుంది అంటూ ఇక చెప్తూ ఉంటాడు సన్నీ అయితే. సరే నీకు మా ఇల్లంతా చూపిస్తాను రా అంటూ సన్నీ అయితే కాస్నీని తీసుకుని వెళ్తాడు. ఇక తన బెడ్రూము అన్నీ కూడా చూపిస్తూ ఉంటాడు. సార్, కింద అందరూ ఎదురు చూస్తున్నారు కదా, మనం ఇలా ఒంటరిగా వచ్చి ఇలా అన్నీ చూస్తూ ఉంటే బాగోదేమో డీసీపీ సార్, కిందకి వెళ్దాం పదండి అంటూ ఆశని అయితే చెప్తూ ఉంటుంది. సరే పద అంటూ ఇక డెకరేషన్ చేసిన చోటుకైతే సన్నీ తీసుకుని వెళ్తాడు. అప్పుడే ఆశని అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి మళ్ళీ ఇలా తీసుకొచ్చారు అంటూ అనంగానే, నేను నీకొక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అంటూ సన్నీ అయితే చెప్తూ ఉంటాడు. ఏంటి డీసీపీ సార్, సర్ప్రైజ్ ఏంటి అంటూ అనంగానే ఇక అక్కడే లవ్ సింబల్ మీద కింద 3 డాట్స్ అయితే ఉంటాయి, అవి చూపించి దీనికి అర్థం ఏంటో చెప్పగలవంటూ అనంగానే ఆశని అయితే, ఏమో సార్, మీరు అవి ఏ ఉద్దేశంతో పెట్టించారో నాకెలా తెలుస్తుంది అంటూ అడుగుతూ ఉంటుంది. ఇంతలో మరొక వైపు గుడిలో అయితే స్వర సంతోషంగా ప్రదక్షిణలు చేస్తూ, నా కొడుకు నాకు దొరుకుతాడని పంతులు గారు చెప్పారు, పంతులు గారు చెప్పారు అంటే అది నువ్విచ్చిన అనుగ్రహం అని నాకు అనిపిస్తుంది, నా కొడుకు నాకు త్వరలోనే దొరకాలని అనిపిస్తుంది అంటూ స్వర అయితే మొక్కుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంతలో గుడికి అయితే వస్తాడు శివ అయితే తన తల్లి పేరున అర్చన చేయించడానికి గుడికి అయితే వస్తాడు. ఇంతలో ఇక దేవుడి గుడిలో దండం పెట్టుకుంటూ ఉన్న స్వరాన్ని చూసి ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటాడు. శివ అయితే, అమ్మ అమ్మ బ్రతికే ఉంది అంటూ ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటాడు. ఇంతలో పంతులు గారైతే, అమ్మ నువ్వు కోరుకున్నట్టే నీ కొడుకు నీకు దొరుకుతాడమ్మా, కంగారు పడకమ్మా, ఈరోజు మీ పుట్టినరోజు అని అందరూ ఎదురు చూస్తున్నారని మీ అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు, తొందరగా వెళ్ళండి అంటూ చెప్పంగానే, సరే పూజారి గారు అంటూ స్వర అయితే బయలుదేరుతుంది. ఇక శివ అయితే స్వరాన్ని ఫాలో అవుతూ వెళ్తాడు. ఇక వెళ్ళంగానే డీసీపీ ఇంటికాడ ఆగడంతో, అంటే అమ్మ ఎక్కడ ఉంటుందా, అంటే ఈరోజు పుట్టినరోజని డీసీపీ పిలిచాడు, డీసీపీ సందీప్ అంటే సన్నీయా అంటూ ఇక శివ అయితే నిజం తెలుసుకుంటాడు. నాకు ఎవరైతే అమ్మను దూరం చేశారో ఆ డీసీపీ సందీపే సన్నీ అన్నమాట, ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను, వాణ్ణి చూసిన మొదట్లోనే నా మనసుకి అనిపించింది నా శత్రువు అని, కానీ ఇప్పుడు అర్థమైంది అంటూ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో మరొక వైపు సన్నీ అయితే ఫ్లవర్స్ తీసుకుని కైలాకి ఐ లవ్ యూ అయితే చెప్తాడు. ఇక ఒక్కసారిగా కోపంగా చూస్తూ ఉంటుంది కైలా అయితే. ఏంటాసిని, నీకు నేను ఐ లవ్ యూ చెప్పడం ఇష్టం లేదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అంతేకాదు నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, ఈరోజే మా అమ్మకి నిన్ను పరిచయం చేసి మా నిద్దరికి పెళ్లి చేయమని అడగాలి అనుకుంటున్నాను అంటూ అనంగానే, ఏంటి డీసీపీ సార్, మీకు మీరు నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుందా, నా మనసుకి నచ్చాలి కదా, నన్ను ఒక్క మాట అడగాలి కదా అంటూ అనంగానే, ఏమైంది ఆశని, నాకేం తక్కువ, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి అంత అర్హత లేనివాడిన అంటూ అడుగుతూ ఉండగా, మీకు అన్ని అర్హతలు ఎక్కువే సార్,
నాకే మిమ్మల్ని పెళ్లి చేసుకునే అర్హత లేదు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. నాకంటూ ఒక లైఫ్ ఉంది. నాకంటూ ఇష్టమైన వ్యక్తి ఉన్నారు. నేను అతన్నే పెళ్లి చేసుకోవాలి. నేను నా చిన్న వయసు నుంచే అతన్ని ప్రేమిస్తున్నాను. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు. ఖచ్చితంగా తొందరలోనే వస్తాడని నా మనసుకి అనిపిస్తుంది. దయచేసి మీరు పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చి నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకండి. కేవలం మిమ్మల్ని ఒక ఫ్రెండ్గా మాత్రమే చూస్తున్నాను తప్ప నేను మీరంటే ఇష్టపడడమో మిమ్మల్ని ప్రేమించడమో ఏది కూడా నా మనసుకి ఎప్పుడూ కూడా అనిపించలేదు. నేను నా చిన్ననాటి స్నేహితుడి గురించి ఎదురు చూస్తున్నాను. వాడు రాగానే వాడినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఒకవేళ వాడికి గనక పెళ్ళి గనక జరిగిపోతే జీవితాంతం ఇలా ఉండిపోతాను తప్ప నా లైఫ్లోకి ఎవరిని కూడా ఆహ్వానించలేను. ముందే చెప్తున్నాను, మీ ఆశలు వదిలేసుకోండి అంటూ ఆశని అయితే ఇక సన్నీకి ఊహించని షాక్ అయితే ఇస్తుంది. ఇక ఇంతలో స్వర అయితే లోపలికి వస్తుంది. స్వరాన్ని చూసిన ఆశని అయితే అసలు నిజం తెలుసుకుంటుంది. బాబీ దూరం అవ్వడానికి ఎవరైతే కారణమో ఆ సన్నీయే ఈ డీసీపీ సందీప్ అని. ఇలాంటి వాళ్లతో స్నేహం చేయడం కూడా అనవసరం అంటూ అక్కడి నుంచి కోపంగా అయితే వెళ్ళిపోతుంది ఆశని. అది చూసిన నిషా అయితే షాకే చూస్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.